హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన కాకరకాయ పులుసుని ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తాను. రెసిపీని చూడండి. మీరు కూడా ఇలానే చేస్తారో లేదో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఎవరికైనా మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తెచ్చే అవకాశాన్ని నాకు కల్పించండి. ఇక ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా పులుసు పెడుతున్నాం కాబట్టి ఏదైనా లోతుగా ఉన్న ఒక పాత్ర తీసుకోవాలి. అది మట్టిదైనా పర్వాలేదు, ఈ విధంగా సిల్వర్దైనా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదు. తర్వాత అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి దర్బాలు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మర్చిపోయానండి, ఇక్కడ నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి నేను ఇంగువ వేయలేదు. ఇప్పుడు ఆ పోపు వేగిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లి, టమోటో ముక్కలు వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా జ్యూసీగా కావాలి అంటే మిక్సీ పట్టుకొని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఉల్లి ముద్దని. నేనైతే చిన్న ముక్కలుగా తురిమి వేస్తున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయ టమోటో ముక్కలు మగ్గడం కోసం అని చెప్పి ఉప్పు, కారం, పసుపు వేసేసాను. అన్నీ కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా కాకరకాయని ఈ విధంగా చిప్స్లా కట్ చేసుకోవాలి. ముందుగా కాకరకాయలని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా తొడిమెలు తీసేసి కట్ చేసుకోవాలి. నేను పైన ఉన్న తొక్కని పీల్ చేయటం లేదండి. చాలామంది కాకరకాయ అనగానే చేదొచ్చేస్తుంది కాబట్టి లోపల సీడ్స్ తీసేయాలి, మీదన ఉన్న పొట్టు తీసేయాలి అంటారు. ఇక అవన్నీ తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ అన్నీ పోయాక అది మనం తిని మాత్రం ఏం ఉపయోగం చెప్పండి. సో అందుకని నేను ఏం తీయట్లేదు. పిక్కలు కూడా ఒకవేళ మరీ ముదురుగా ఉంటే కనుక పిక్కలు తీసేయచ్చు, లేదంటే పిక్కలు కూడా తీయనవసరం లేదు. లేత కాకరకాయలు అయితే అసలు పిక్క కూడా తీయనవసరం లేదు. ఈ విధంగా కాకరకాయ ముక్కలు వేసుకొని మంట తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఒక 5 నిమిషాల్లో కాకరకాయ మగ్గిపోతుందండి. చెప్పాను కదా, లేత కాకరకాయ అయితే వెంటనే మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఇందులో స్పైసెస్ వేసేసుకున్నాము. నచ్చితే ఇక్కడ ధనియాల పొడి లాంటివి ఏవైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను అచ్చంగా పల్లెటూరు స్టైల్లో, అంటే ఇప్పుడు మన అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు చేసే విధంగా చేస్తున్నాను కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేస్తున్నాను. అంటే ఇప్పుడు వచ్చినట్టుగా ధనియాల పొడి, జీరా పొడి లాంటివి ఏం వేయటం లేదు. మామూలుగా ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాను. కాకరకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకున్నాను. చింతపండు కూడా కాకరకాయ చేదుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. కాకరకాయలు కొన్ని చేదు ఎక్కువగా ఉంటాయి, అట్లాంటప్పుడు పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో పులుపుని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా పులుపు వేసుకోవచ్చు. సో పులుపు, ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నీళ్లు తక్కువైతే మరి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టకండి, మీడియంలో పెడితే సరిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ముక్క అయితే విడిపోదు, చక్కగా ఉడుకుతుంది. ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పులుపు వేసేసాం కాబట్టి మగ్గదేమో అని డౌట్ పడనవసరం లేదు. ఇక్కడ నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి. అదేంటంటే మెయిన్ ఇంగ్రీడియంటే బెల్లం ముక్క. నేను వేసాను, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. మధ్యలో కాకరకాయ పులుసు చూద్దామని తీసి పక్కనే ఉన్న బెల్లం ముక్క పడేశాను. ఖచ్చితంగా ఇందులో బెల్లం వేయండి. బెల్లం వేస్తేనే బాగుంటుంది. పంచదార మాత్రం వేయకండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనం ఇది హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా హెల్తీగా ఉన్నవే వాడుకోవాలి. సో బెల్లం వేస్తేనే పుల్లగా, చేదుగా, కారంగా బాగుంటుంది తినడానికి. ఇక నచ్చితే ఇందులో పచ్చిమిర్చిని కూడా ఘాట్లు పెట్టి వేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే వేయలేదు. సో మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఈ వర్షం పడుతుంది కదా, అన్నం మీద వేసుకొని తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉంటా ఫ్రెండ్స్.